రఘుప్రియ గారు, చాలా అంటే చాలా చక్కటి వివరణ. బల్లులకు సంబంధించి మాట్లాడాం, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో పుట్టుమచ్చలు, ఈ పుట్టుమచ్చలకైతే అండి మనం సోషల్ మీడియా ఒకసారి ఓపెన్ చేస్తే రకరకాలుగా చెప్తున్నారు. అసలు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో డాక్టర్స్ని కలిసినప్పుడు, మొన్ననే ఆంకాలజిస్ట్ని కలిస్తే పుట్టుమచ్చల కలర్ మారితే క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. సో హెల్త్కి సంబంధించి అలాంటి ఇష్యూస్ ఉంటే మనకి జాతకాలకి సంబంధించి ఈ విషయాలు చెప్తూ ఉన్నారు. మీరు కరెక్ట్గా చెప్పండి, యాజ్ ఏ ఆస్ట్రాలజిస్ట్గా పుట్టుమచ్చ ఎక్కడ ఉంటే అదృష్టం, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఏ ప్లేస్లో ఉంటే అదృష్టం ఉంటుంది? పుట్టుకతోనే ఉండే పుట్టుమచ్చల మధ్యలో కూడా కొన్ని పెట్టుమచ్చలు ఉంటాయి, ముఖ్యంగా టాటూస్. ఈ మధ్య కాలంలో అదొక ప్యాషన్ అయిపోయింది కాబట్టి. సో దేనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, అలాగే మగవాళ్ళకు కూడా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి చెప్పండి. తప్పకుండా. అది పుట్టుమచ్చల్లో రకరకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పునర్జన్మకు సంబంధించి కూడా పుట్టుమచ్చలు ఉంటాయి. ఓకే. తర్వాత అది ఎలాగో ముందు ప్రస్తావన చేస్తాను. అయితే కొన్ని చోట్ల మనకి నల్లని మచ్చలు రకరకాల ఆకృతిలో ఉంటాయి. చెవి మీద, చెంప మీద, చేతుల మీద. అంటే గత జన్మలో వాళ్ళకి ఆ మచ్చలు వాళ్ళే వీళ్ళు అని ఇప్పుడు మనం అనుకుంటుంటాం. మన ఇంట్లో పిల్లలు పుడుతున్నప్పుడు అరే ఈ మచ్చ సేమ్ మన బాబాయ్కి ఉంది వీడికి వచ్చింది, లేదా మన మామయ్యకి ఉంది వీడికి వచ్చింది అని అనుకుంటుంటాం ఒక్కొక్క ప్రాంతంలో చూసి. అంటే ఇది మామయ్యకు ఉన్నదో బాబాయ్కి ఉన్నదో అని కాదు, ఈ అబ్బాయికి గత జన్మలో కూడా అక్కడ మచ్చ ఉండి ఉంటుంది. అదే సేమ్ అంటే డిఎన్ఏ ప్రకారం చూస్తే అది కరెక్ట్. పునర్జన్మలో కనుక చూసినట్టయితే అది ఉంటేనే ఇక్కడ వీళ్ళకి ఆ మచ్చ కరెక్ట్గా అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అది ఎలాగా అనేది మన పునర్జన్మల గురించి చెప్పుకున్నప్పుడు అది నేను వివరంగా చెప్తాను. అయితే ఆడవాళ్ళకి ఎడమ భాగంలో ఎక్కడ ఉన్నా అదృష్టమే. ఎడమ వైపు కంపల్సరీగా మరి ఎక్కడైనా సరే ఉంటే ఆయా భాగాలకు తగ్గట్టుగా ఆయా ఫలితాలు ఉంటాయి. కన్ను మీద, కన్ను లోపల, పెదవి మీద, పై పెదవి మీద, అది చిన్న గ్యాపుల్లో కుడి వైపుకి వెళ్ళిపోతుంది. కొంతమందికి ఎడమ వైపుకి వస్తుంది. ఇప్పుడు అప్పర్ లిప్, లోవర్ లిప్ ఉందా, ఆ కింద పెదవి మీద ఉండి జస్ట్ పక్కకి వెళ్తే కుడి భాగంలోకి వెళ్ళిపోతుంది. అంటే జస్ట్ తప్పిపోతుంది అనమాట. అంటే ఆయా ఫలితాలు క్షణమాత్రంలో తప్పిపోతాయి అన్నమాట. ఎడమ భాగము ఆడవాళ్ళకి మంచిదన్నమాట. అయితే ఎడమ భాగంలో తొడ మీద ఉంటే ఒక ఫలితము, కడుపు మీద ఉంటే ఒక ఫలితము, అలాగే భుజాల మీద ఉంటే ఒక ఫలితము. ఏదైనా సరే ఆడవాళ్ళకి ఎడమ పక్క ఉంటే అదృష్టమే. వీపు భాగంలో ఉంటే రాజయోగము. ఎడమ వీపు భాగంలో ఉంటే రాజయోగము. అంటే రాజకీయ నాయకులు అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. తర్వాత మరి మగవాళ్ళకి సేమ్ ఆపోజిట్. మగవాళ్ళకి కుడివైపు ఎక్కడ ఏ భాగంలో ఉన్నా అదే సేమ్. ఇదే ఆడవాళ్ళకి ఎలాగైతే రాజభోగము, రాజకీయాల్లో గౌరవ ప్రతిష్టలు ఉంటాయో, అంటే పదవులు ఎలా పొందుతారో సేమ్ మగవాళ్ళకి కుడివైపు నుంటే కూడా రాజకీయ పదవులకు వెళ్తారు. తర్వాత పాదం మీద ఉంటే, అరికాల్లో ఉంటే, వారు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది. అరికాల్లో ఉండాలి. తర్వాత బొటన వేలు మీద, అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎడమ కుడి ఒకటే దృష్టిలో పెట్టుకోండి. ఎడమ వైపున ఉంటే కనుక ఆ ఇల్లు సిరి సంపదలతో ఉంటుంది. ఆ స్త్రీలకైతే అత్తిల్లు, పురుషులకైతే మొత్తం ఆయన ఎక్కడ ఉంటే అక్కడ భోగభాగ్యాలు ఉంటాయి, లక్ష్మీ కళ ఉంటుంది, ధనధాన్యాలు ఉంటాయి. అయితే కన్ను మీద ఉంటే కనుక రాజయోగం ఉంటుంది. తర్వాత పెదవి మీద ఉంటే వాళ్ళ వాక్కు ఫలిస్తుంది. నాలుక మీద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి ప్రాబ్లమా? చాలా ప్రాబ్లము. వాళ్ళ మంచి అంటే మంచి అయిపోతుంది, చెడు అంటే చెడు అయిపోతుంది. ఇది వాస్తవము. అలా నాలుక మీద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళ జోలికి వెళ్ళకండి, హర్ట్ చేయకూడదు. ముఖ్యంగా అసలు ఎంతసేపు వాళ్ళని చక్కగా మంచి మాటలు ఆడేటట్టే చూసుకోవాలి. కానీ అంటే వీళ్ళు ఏది అంటే అది అయిపోతుంది. తిట్టినా అవుతుంది, వాళ్ళు మంచి చెప్పినా అవుతుంది. అంటే దాంతోపాటు ఆ నాలుక చివరి భాగంలో ఉన్న వాళ్ళు విజ్ఞానవంతులు అవుతారు. అది ఏ రంగంలోనైనా సరే వాళ్ళు టాప్ మోస్ట్కి వెళ్ళిపోతారు, ఇందులో తిరుగులేదు. వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా వాళ్ళు టాప్ మోస్ట్కి వెళ్ళి తీరుతారు. అయితే ఇంకా కను రెప్ప, కను లోపల, తర్వాత ఎడమ దవడ దగ్గర, ఇలా ఎక్కడెక్కడ ఏమేమి భాగాలకి ఏంటేంటి ఫలితాలు. ముక్కు మీద ఉంటే చెప్పక, ఎడమైనా కుడైనా సరే ముక్కు మీద ఉంటే
అది స్త్రీ అయినా పురుషుడైనా విపరీతమైన కోపం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉంటే అది వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఓకే ఓకే. ముక్కు కిందన ఉంటుంది కదా, ఆ భాగంలో ఉంటే కనుక వాళ్ళు 16 కళల్లో నిష్ణాతులు అంటారు. రైట్. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ముందు ముందు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాగుంది కదా, అంటే పుట్టుమచ్చలు నిజంగా ఇంత ఐశ్వర్యాన్ని తెచ్చి పెడతాయి అంటే బాగుంటుంది. ఇక పెట్టుడు మచ్చల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ వీడియోలో. చాలామంది పుట్టుమచ్చల్ని ఈ మధ్యకాలంలో పెట్టించుకుంటున్నారు అందంగా కనిపించడానికి, చాలా పాష్గా కనిపించడానికి, ఇలా రకరకాలుగా అమ్మాయిలు కూడా ఈ మధ్యకాలంలో పెట్టించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. టెక్నాలజీ పెరిగింది, తప్పు ఒప్పు అనేది పక్కన పెడితే వాళ్ళ అందానికి దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. మీరు పుట్టిమచ్చల వల్ల ఏదైనా అదృష్టాన్ని పొందారా? ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ విషయాలు అందరికీ చేరువ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.